మనం ప్లగ్ పెట్టినప్పుడు ప్లగ్ పెట్టి మనం ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి మనకు ఇప్పుడు లైట్స్ అనమాట. ఇది మనం ఆన్ చేయగానే మనకి లైట్స్ ఆన్ ఆఫ్, ఇది ఆన్ ఆఫ్, లైట్స్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇదిగోండి ఇది ఫస్ట్. మనకి ఇప్పుడు హెయిర్ అంతా కూడా మనకి హెయిర్ తీసేసుకుంది. మనకి ఇప్పుడు రన్ అవుతుంది కదండి, మన హెయిర్ మొత్తం మన స్మోక్ అంతా మనం తీసేసుకుంటుంది అన్నమాట. ఇదిగోండి మనం ఈ పేపర్ ఇలా పేపర్ ఇలా పెడితే లాగేసుకుంటుంది, ఇలా లాగేసుకుంటుంది. అంటే మనకి స్మోక్ అంతా ఇలా లాగేసుకుంటుంది అన్నమాట, స్మోక్. అది మనకేంటంటే బీట్ చేసినప్పుడు మనకేమి సౌండ్ ఇవ్వండి రాదనమాట. ఇది ఇవ్వండి ఇంత నీట్గా ఉంటుంది, నో నాయిస్. మనం దీని మీద పెట్టాం కాబట్టి టేబుల్ మీద నాయిస్ వస్తుంది మనకి. ఇదివ్వండి ఇలా చూసారా, ఇలా లాగేసుకుంది, పేపర్ అతుక్కుపోయింది చూసారా దానికి. ఇవ్వండి మనకి ఇలా పేపర్ అతుక్కుపోయింది, ఊరిని ఇలా లాగేసుకుంటుంది అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు ఇది ఆఫ్ చేసామనుకోండి, ఆ పేపర్ పడిపోయింది అనమాట. అది పడిపోయింది. ఆన్ చేస్తే మనకి ఇదంతా ఇలా పేపర్ అతుక్కుపోయింది అనమాట. ఇవ్వండి ఎలా అతుక్కుపోయింది చక్కగా, ఇలా చూసారా మొత్తం పేపర్ అతుక్కుపోయింది. మనం ఆఫ్ చేయగానే ఆ పేపర్ పడిపోయింది అనమాట దానికి. అదే అలా పడిపోయింది చూసారా, ఆఫ్ చేయగానే పేపర్ పడిపోయింది. అలా మనకు దీంట్లో ఏంటంటే లో స్పీడు, మీడియం, హై 3 స్పీడ్లు ఉంటాయి. ఇలా 3 స్పీడ్లు అంటే మనకి ఎంత ఫాస్ట్గా లాక్కోవాలి. బాగా ఎక్కువ స్మోక్ ఎక్కువ ఉంటే మనకి హైలో పెట్టుకుంటే ఇలా పేపర్ అతుక్కుపోయింది, అలా హెయిర్ అంతా లాగేస్తుంది అనమాట దాంట్లోంచి. ఇవ్వండి మనకి లో, మీడియం. మనకి లైట్స్ కావాలంటే లైట్స్ ఆన్ చేసుకోవడం, లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆగిపోవడం. ఇదండి చిమ్నీ. దీన్ని రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే ట్రైనింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ట్రైనింగ్ లేకుండా మనకి వీడియో చూసో ఏది చూసో వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ రాదండి. ఇయ్యోటి తగలెట్టేస్తాం, కాలు పెట్టేస్తాం. మనకి వచ్చింది వేరు. ముందు బేసిక్గా ట్రైనింగ్ తీసుకుంటే మిగతాయన్నీ ముందంటూ ట్రైనింగ్ తీసుకుంటే మిగతాయి ఏమన్నా బోర్డులు ఉన్నా ఏదన్నా రిపేర్లు అవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అసలు ముందు మనం అఆలు అనేది నేర్చుకుంటే మనకి పదాలు, ఏ పదాలు ఎన్ని రకాల పదాలైనా మనం వాటిని చేయగలం. అలాగే ముందు ట్రైనింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకోకుండా మనకి ఏది రాదండి. మనకి ఇది చాలా ఈజీ. దీని ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ అండి. మామూలుగా చాలామంది చాలా కష్టం అనుకుంటారు. మీకు నేర్చుకుంటే దీని అంత ఈజీయే లేదు. ఉన్న వాటిలో అన్నిటిలో హోమ్ అప్లయన్సెస్, హోమ్ నీడ్స్ రిపేర్ చేయగల బాగా వెరీ డెడ్ ఈజీ ఇదేనండి. మనీ కూడా ఎక్కువ మనం ఎర్న్ చేసుకోవచ్చు. మనకి కొద్దిగా ఐటీఐ డిప్లొమా చదివిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ 40,000 30,000 శాలరీ వస్తుంది. అంత ఈజీ అనమాట. మనం ఓన్గా చేసుకుంటే మనం రోజుకి ఓ 2-3 చేసుకున్నా కానీ మనకి 2,000 రూపాయల ఆదాయం వస్తుంది. చేయడానికి అంత సమయం పట్టదు. ఏదైనా సరే రిపేర్ ఏదైనా 1 అవర్లో రిపేర్ చేసేయగలం. గంట సేపు కన్నా ఎక్కువ పట్టదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.